నమస్తే. అమెరికా నుంచి కొంతమంది సెనేటర్స్, యూఎస్ లా మేకర్స్ 8 మంది ఉమర్ ఖలీద్‌కి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఉత్తరం రాశారట. ఇది నిజంగా కొద్దిగా సెన్సేషనల్ ఇష్యూయే. ఎందుకంటే అమెరికా వాళ్ళు మన భారతదేశంలో జైల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఉమర్ ఖలీద్ తరపున అతన్ని మీరు ఇల్లీగల్‌గా డిటైన్ చేశారు అనేటువంటి ఉత్తరం రాయటం అనేది అమెరికా నుంచి సెనేటర్స్ అనేవి కొద్దిగా సెన్సేషనల్ న్యూస్ అని మనం చెప్పాలి. ఎవరెవరు రాశారంటే ఆ లెటర్ ఎవరికి రాశారంటే ఇండియా అంబాసిడర్ ఇన్ వాషింగ్టన్ వినయ్ మోహన్ క్వాత్రా అనే అతనికి ఉత్తరం రాశారట. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సెనేటర్స్ వాళ్ళు ఎవరెవరు, జిమ్ మెక్గౌన్ అట ఇతను, రిప్రజెంటేటివ్ జిమ్ మెక్గౌన్, రిప్రజెంటేటివ్ జెమీ రాస్కిన్, రిప్రజెంటేటివ్ ప్రమీలా జైపాల్, రిప్రజెంటేటివ్ జన్ సకోస్కీ, రిప్రజెంటేటివ్ లాయిడ్ డాగిట్, రిప్రజెంటేటివ్ రషీదా టాల్బియా, సెనేటర్ క్రిస్ వ్యాన్ హోలెన్, సెనేటర్ పీటర్ వెల్చ్. ఇలా వీళ్ళు 8 మంది కలిసి ఒక ఉత్తరం రాశారు, ఉమర్ ఖలీద్ని విడిచిపెట్టండి జైల్లో నుంచి అని. వాళ్ళు మేజర్గా ఆ ఉత్తరంలో రాసింది ఏంటి అని అంటే, ఎక్సెసివ్ ప్రీ ట్రయల్ డిటెన్షన్ అనేది ఇంటర్నేషనల్ లా ప్రకారం అన్యాయం. అది ఇంటర్నేషనల్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఓపా పేరు మీద, యుఏపిఏ యాక్ట్ మీద అతన్ని అరెస్ట్ చేశారు. 5 years అలానే ట్రయల్కి తీసుకెళ్లకుండా, అసలు ట్రయల్ మొదలవ్వాల, విచారణ పేరుతో 5 సంవత్సరాలు యుఏపిఏ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తే ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే అలానే ఉంచొచ్చారు విచారణ పేరుతోటి. ట్రయల్ మొదలవ్వకుండా ఇతన్ని 5 సంవత్సరాలు జైల్లో ఉంచారు. 2020లో సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు అతన్ని, ఉమర్ ఖలీద్ని. ఇంతవరకు అతన్ని విడుదల చేయలేదన్నమాట. సో అది రాశారు, ఇంటర్నేషనల్ లా ప్రకారం అది అన్యాయం అది, కాబట్టి మీరు అతన్ని బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఉత్తరం రాశారు అక్కడి నుంచి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అది ఎప్పుడైనా సరే ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ట్రయల్ అనేది స్పీడ్గా స్టార్ట్ అవ్వాలి. వాళ్ళ తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వాలి, ఆ లాయర్లతోటి ఆర్గ్యుమెంట్ చేయించుకోవాలి. అంతే తప్ప విచారణ పేరుతోటి ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉంచడం అనేది ఇంటర్నేషనల్ కన్వెనెంట్ అండ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్కి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళకు ఉత్తరం రాశారు. మిస్యూజ్ ఆఫ్ యుఏపిఏ యాక్ట్ అని చేస్తున్నారనేది వాళ్ళ యొక్క ఎలిగేషన్. యుఏపిఏ అనేది ఓవర్ బ్రోడ్ అండ్ డ్రాకోనియన్ సంబంధించిన ఒక చట్టం. అది బెయిల్ ప్రొవిజన్స్ అనేవి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అతని మీద వేయకూడదు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మీరు ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఏమంటారు, ఒక అతన్ని తీసుకెళ్ళి జైలు వేస్తారు, ఏమని, నీ మీద అనుమానం ఉంది, నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పి జైలు వేస్తారు అతన్ని తీసుకెళ్ళి. నేను టెర్రరిస్ట్ని కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతనిదట. ఇప్పుడు యుఏపిఏ యాక్ట్ ప్రకారం ఏంటి, యుఏపిఏ యాక్ట్ ప్రకారం బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద. ఎవరో సడన్గా వచ్చి నువ్వు టెర్రరిస్ట్ అని నాకు అనుమానం ఉందని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంతన నేను టెర్రరిస్ట్ని కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. టెర్రరిస్ట్ అని నువ్వు ప్రూవ్ చేసి కదా జైలు వేయాలి. ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నాడో అతను కదా ప్రూవ్ చేయాలి. ఎలిగేషన్ చేస్తుంది సోన్సా వ్యక్తి దొంగ అని చెప్పినప్పుడు అతను ఎక్కడ దొంగతనం చేసిన ఆరోపించిన వాళ్ళు కదా ప్రూవ్ చేయాలి. ఈ యుఏపిఏ యాక్ట్లో అలా ఉండదు అనమాట. తీసుకెళ్ళేసి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీద వేస్తారు. ఇప్పుడు అతను తీసుకెళ్ళి జైలు వేసి నేను టెర్రరిస్ట్ని కదా నువ్వు ప్రూవ్ చేసుకో అంటే అతను నానా కష్టాలు పడుతున్నాడు, నేను దానికి నాకు సంబంధం లేదని మోరోవర్ అతను జైల్లో ఉంటాడు. జైల్లో ఉంటే బయట బెయిల్ మీద లాయర్లు కొట్లాడుతూ ఉండాలి జైల్లో ఉన్న వ్యక్తి మీద. సో ఇదంతా కూడా అది అన్యాయమని వాళ్ళు లెటర్లు రాశారనమాట. పాసిబుల్ డిస్క్రిమినేషన్, టార్గెటెడ్ డిస్క్రిమినేషన్ లాగా అనిపిస్తుంది అనేది వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. అది రిలీజియస్ ఐడెంటిటీ, కేవలం ముస్లిం అని చెప్పి అతని మీద హ్యూమన్ రైట్స్ మీరు ఎలిగేషన్ చేశారని పెద్ద ఆరోపణ చేశారు వాళ్ళు.
ఎందుకంటే మీద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ముస్లిమ్స్ని ఎగ్జామ్ చేశారనే దాని మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఢిల్లీలో. అక్కడ అల్లర్లు జరిగిన దానికి ఇతనికి కారణం ఉంది అని చెప్పేసి అతని మీద జైల్లో పెట్టారు. యాక్చువల్గా అతను టెర్రరిస్ట్ యాక్ట్ చట్టం కింద పెట్టారు అనమాట. సో అది ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఖలీద్ అక్కడ ఏదో స్పీచ్ ఇచ్చాడట అంతకుముందు, ఆ స్పీచ్ వల్లే గొడవ జరిగింది అని ఆరోపణ అతని మీద. కానీ అతను ఏమంటాడంటే ఆ స్పీచ్లో ప్రొటెస్ట్ చేయమని మాత్రమే చెప్పాను తప్ప వైలెన్స్ చేయమని ఎక్కడా లేదు. అతను ఫ్రీడమ్, అది ప్రొటెస్ట్ వేరు, షోయింగ్ డిసెంట్ వేరు, క్రియేటింగ్ వైలెన్స్ వేరు. అతను డిసెంట్ తెలిపాడు తప్ప వైలెన్స్ చేయమని ఆ స్పీచ్లో లేదు. ఎక్కడో వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నాడు, దాంట్లో ఇతను మెంబర్గా ఉన్నాడట వాట్సాప్ గ్రూపుల్లో. బట్ అతనికి సంబంధం లేదు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళేంటి ఎవరో ఓరల్ ఆరోపణలు తీసుకొని ఇదిగో ఇతని వల్ల ఇది జరిగిందని ఎవరో అన్నారని ఓరల్ విట్నెస్ అంటారు, ఓరల్ విట్నెస్ బేస్ మీద అతను తీసుకెళ్ళి జైలు వేశారు. ఇది కూడా అన్యాయం అని వాళ్ళు ఉత్తర్వులు రాశారనమాట. ఓకే, సరే మీరు అరెస్ట్ చేశారు, అనుమానం వచ్చింది, బట్ అతను బెయిల్కి అప్లికేషన్ పెడుతుంటే బెయిల్ రిజెక్ట్ చేస్తున్నారు 5 years నుంచి. సరే పోనీ బెయిల్ రిజెక్ట్ చేశారు, పోనీ ట్రయల్ రన్ చేశారంటే ట్రయల్ రన్ చేయలేదు. ట్రయల్ రన్ చేయకుండా కేవలం బెయిల్ ఇవ్వకుండా 5 years పాటు అతన్ని రిజెక్ట్ చేస్తూ పోతున్నారు అనేది అది ఉత్తరంలో రాశారు. ఇప్పుడు అదే లాయర్లు కూడా ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో అతని బెయిల్ కోసం చేస్తున్నటువంటి లాయర్లు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేశారు. ఎవిడెన్స్ లేకుండా కేవలం ఓరల్ ఎవరో చెప్పారని చెప్పి అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కాంక్రీట్ ప్రూఫ్ అనేది లేదు ఇంతవరకు. అతను వైలెన్స్ కానీ రైట్స్కి టెర్రరిజానికి అతను కారకుడు అని చెప్పేసి ఎక్కడ ఆ వైలెన్స్ లేదని వీళ్ళు లాయర్లు చెప్పింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈయన తరపున లాయర్లు చాలామంది ఆర్గ్యుమెంట్ చేశారు. కపిల్ సిబాలు, అభిషేక్ మన్ సింఘ్వి, సిద్ధార్థ దేవ్, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ అగర్వాల్, సిద్ధార్థ లూత్రా, ఇట్లా చాలామంది అతని తరపున ఆర్గ్యుమెంట్ చేశారు. అయినా సరే బెయిల్ రాలేదు ఉమర్కి. ఓకే, సో మోరోవర్ ఈ ప్రాసిక్యూషన్స్ కూడా కాంట్రడిక్టరీగా ఉన్నాయి అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. ఇక్కడ ట్రైన్ టికెట్స్ అతను ప్రూవ్ చేశారట, ట్రైన్ టికెట్స్ ఉన్నాయి, అతను వేరే ఊరు వెళ్తున్నాడు ఆ టైంలో. అసలు అక్కడ గొడవ జరిగిన దగ్గర అతను లేడు, అతను ట్రైన్ టికెట్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్తున్నాడు. పోనీ అతని కాల్ రికార్డ్స్ చూశారు, ట్రైన్ టికెట్స్ చూపించారు, అన్నీ చూపించారు, కానీ లేదు ఎవరో చెప్పారని అతన్ని వేశారు అనేది ఇప్పుడు ఇక్కడ లాయర్లు ఆర్గ్యుమెంట్ చేసింది సుప్రీంకోర్టులో. మేము ప్రూవ్ చేసాము ఇతనికి దీనికి సంబంధం లేదని, ఇతను ట్రైన్ టికెట్స్ చూపించారు, ఈ టైంలో ఆ గొడవ జరిగిన టైంలో అతను వేరే ఊరు వెళ్తున్నాడు అని ట్రైన్ టికెట్స్ చూపించారు, కాల్ రికార్డ్స్ చూసుకోమన్నారు, అతను ఏమైనా ఎవరికైనా ఫోన్ చేసి గొడవ చేయమని చెప్పాడు అది చూడమన్నారు, అది జరిగింది. ఇదంతా జరిగినా కూడా చూపించినా కూడా లేదు ఎవరో సాక్ష్యం చెప్పారని దాని మీద యుఏపిఏ యాక్ట్ని మిస్యూజ్ చేశారు. ఎక్సెసివ్గా మీరు చిన్న వాటిని యుఏపిఏ చట్టం పెట్టేసి టెర్రరిస్టులుగా భావించి విద్యార్థులను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అనేటువంటి ఆరోపణ కోర్టులో ఇది ఈ 5 కపిల్ సిబాల్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేశారు అతని తరపున. ఓకే, ప్రొలాంగ్డ్ డిటెన్షన్ అండ్ ట్రయల్ డిలేస్ అనేవి కరెక్ట్ కాదనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఇది ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21కి వ్యతిరేకం. ఇది సెలెక్టివ్ అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రాసిక్యూషన్ లాగా ఉంది. ఇది ముస్లిం కాబట్టి అతను గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక అనుమానంతో తీసుకెళ్ళి జైలు వేశారు అతనికి సంబంధం లేనటువంటి కేసులో. ఓకే, చాలా చిన్న వీక్ కేసు అది. వీక్ కేసులో లాంగ్ సఫరింగ్ ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఖరాబ్ అయిపోయిందన్నమాట అనేది లాయర్ చెప్పింది. గతంలో ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్న దేవంగన కలిత జేఎన్యూ స్టూడెంటే, ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చింది. నతాషా నర్వాలాకి ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చింది. ఆసిఫ్ ఇక్బాల్ తాన్హా ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చింది. వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది, కానీ అది ఉమర్ ఖలీద్కి మాత్రం అతనికి బెయిల్ ఇవ్వట్లే. ఎందుకు అనేది మనకైతే తెలియదు. ఓకే,
సరే అమెరికా వాళ్ళు ఉత్తరం రాశారు. ఇదిగో నాకు ఇక్కడ కూడా ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ముస్లిమ్స్కి ఇట్లా అట్రాసిటీ జరిగితే విదేశాలు రెస్పాండ్ అవుతారు, క్రిస్టియన్స్ మీద అట్రాసిటీ జరిగితే ఎందుకు రెస్పాండ్ అవ్వరు నాకు తెలియదు. ఓకే, అంతే కదా. ముస్లిం కాబట్టి అమెరికా వాళ్ళు ఉత్తరం రాశారు. ఇక్కడ క్రిస్టియన్స్ మీద చాలా మీద అట్రాసిటీస్ జరిగినాయి కదా, కానీ అమెరికా వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అది కూడా అమెరికా వాళ్ళతో పక్షపాతమే కదా మరి. అది పక్షపాతం అంటే ఏముంది, జియో పొలిటికల్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడేమో ముస్లిమ్స్ ఇన్ఫాక్ట్ చేశారు, అక్కడే వాళ్ళు ఇంపాక్ట్ చేశారు. ఓకే, ముస్లిం యొక్క లీడర్ల యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది. వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరం రాపించారు ఖలీద్ తరపున. ఓకే, ఎందుకు ముస్లిమ్స్ అడగగానే అమెరికా రెస్పాండ్ అయ్యింది. ఎందుకు, అక్కడ పాకిస్తాన్ ఇవన్నీ కూడా చాలా సపోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళది క్రిస్టియన్స్ది ఏంటంటే వీళ్ళది ఇవాంజలిజం కావాలి. వీళ్ళది ఇవాంజలిజాన్ని మైనారిటీ హక్కులు అవన్నీ కూడా ముస్లిమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా ఇవాంజలిజం మీద కొడతా ఉంటారు వీళ్ళని. ఇవాంజలిజాన్ని కంట్రోల్ చేయాలంటే మరి క్రిస్టియన్ కంట్రీస్ సపోర్ట్ రావాలి. క్రిస్టియన్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయి అమెరికా, యూకే వాటిలో క్రిస్టియన్ పాపులేషన్ డామినేట్ అయిపోయి ముస్లిమ్స్ నాన్ క్రిస్టియన్స్ ఎక్కువ అయిపోయారు అమెరికా, యూకే అక్కడక్కడ. అందుకని వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. క్రిస్టియన్స్ మీద కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇట్లా ముస్లిమ్స్ మీద అయితే విదేశాలు రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఒక ఇంజస్టిస్ క్రిస్టియన్స్కి. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.